రైట్, నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మిస్ మహాద్రి. ప్రస్తుతం మనతోని బీఆర్ఎస్ లీడర్ మాణిక్ యాదవ్ గారు ఉన్నారు. అసలు అతని పాత్ర ఏంటి బీఆర్ఎస్ పార్టీలో? చాలా గతంలో మనం చూసినాం, హైడ్రా విషయంలో అతని ఇల్లు గులగొట్టడానికి వచ్చినప్పుడు అతను వ్యక్తం చేసిన ఆ భావన అనేది చాలా స్పష్టంగా చూసినాం. నిజంగా హైడ్రా ఉద్దేశపూర్వకంగానే మాణిక్ యాదవ్ ఇల్లు గులగొట్టిందా, లేకపోతే అందులో నిజంగా కబ్జా జరిగిందా అనే విషయాలు ఇంటర్వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ దీంతోపాటు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద గతంలో పలుమార్లు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది, సక్సెస్ కాలేదనే విధంగా కామెంట్స్ చేసిరు. మరి ఏ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నారు, అంటే సక్సెస్ కాకపోవడానికి వీళ్ళకి అనిపిస్తున్న కారణాలు ఏంటనేవి కూడా ఇంటర్వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, నమస్తే అన్న. నమస్తే. బాగున్నా అన్న? బాగున్నా అన్న. చెప్పండి, అసలు ఎందుకు రేవంత్ రెడ్డి మీద ఏమైనా పగబట్టినరా మీరు? నేను పగబట్టలే, రేవంత్ రెడ్డి మీద నేనేం పగబట్టలే. ఉన్న వాస్తవాలు మాట్లాడినందుకు మళ్ళీ కూర్చుని ఈరోజు. ఓకే, వాస్తవాలంటే ఇప్పుడు గతంలో చూసినాం, కేసీఆర్ ఫోటో పట్టుకొని బయటకు వచ్చి కేసీఆర్ ఫోటో నా ఇంట్లో ఉన్నందుకే నా ఇల్లుని కూల్చిండ్రు అని చెప్పిండ్రు. మరి మీరు కబ్జా పెట్టలేదా అక్కడ? ఇప్పుడు నా సొంతూరు, నా పేరే ఐలాపూర్ మాణిక్ యాదవ్. మనం సొంతూరులో మనం కబ్జా పెట్టుకుంటారా? ఇప్పుడు కబ్జానా కాదనేది చెప్పేది నేను కాదు. ఇప్పుడు మీరే కొట్టండి, వాళ్ళు పెట్టిన భూభారతిలో 148 ఆన్ కొట్టండి, పట్టాను మీరు కొట్టండి, నాన్న కొట్టండి తెలుస్తుంది. 148 ఆన్ కొడితే పట్టాలనే వస్తుంది. మరి పట్టా ఉంది, ఇంకా కబ్జా ఎట్లయితుందండి? ఇప్పుడు ఐలాపూర్లో మేము ఇప్పటి నుంచి ఉన్నది కాదు, మా ముత్తాత కుమ్రయ్య, పోచయ్య, మా ఫాదర్, మేము 70-80 ఇయర్స్ రికార్డు ఉంది మాకు. 1954 మాకు ఒరిజినల్ సేత్వార్ మాకు అడంగల్ పైన మా పేరు ఉంది. 54 ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళదే భూమి కదా. మరి 54 నుంచి ఈ రోజు వరకు 2027 పొజిషన్ లో ఉన్నాం, మాకు ల్యాండ్ రికార్డ్ లో మా పేరు ఉంది. ఎట్లా కబ్జా అవుతుంది? నేను కొనలేను కదా, మా తాతలు సంపాదించిన ఆ ప్రాపర్టీలో మేము అక్కడ చిన్న ఒక ఆఫీస్ పెట్టుకొని పబ్లిక్ కోసము ఒక 20 మంది వస్తే 10 మంది లోపల 10 మంది బయట ఉంటారు. దాన్ని గెస్ట్ హౌస్ అని చెప్పి చిత్రీకరించి దాన్ని కొట్టిర్రు. ఇప్పుడు గెస్ట్ హౌస్ అంటే ఏంది? పెద్ద స్విమ్మింగ్ పూల్, పెద్ద హాలు, కిచెన్, 4-5 ఫ్లోర్ బంగ్లా ఉంటే గెస్ట్ హౌస్ కదా. కేవలం ఒక చిన్న పార్టీ ఆఫీస్ పెట్టుకొని అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున గట్టిగా ఫైట్ చేస్తున్న వాయిస్ ఇస్తున్న ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము ఎక్కువ వాయిస్ చేసి హరీష్ని తీసుకొచ్చి అక్కడ ప్రోగ్రామ్ పెట్టి కొంచెం పార్టీకి మళ్ళా పూర్వవైభవం తెచ్చినందుకే ఈ రోజు నా ఆఫీస్ కూల్చారు. అంతకు మించి అది కబ్జా కాదు, అది వెనకట మీ తాతలే కబ్జా పెట్టిండ్రు, అది కబ్జాలనే మాణిక్ యాదవ్ ఉంటుండు అని హైడ్రా చెప్పింది. అంటే వితౌట్ ఎనీ ఎవిడెన్స్ అంత ఈజీగా హైడ్రా వచ్చి ఇల్లు కూల్చేస్తానా? అదే చెప్తున్నా. ఇప్పుడు కబ్జా అనేది చెక్ చేయాలంటే మీరే ఇప్పుడు ఆన్లైన్లో కొట్టండి, భూభరతి కొట్టండి, ఐలాపూర్ విలేజ్ 148 పట్టా అని వస్తుంది, కొట్టండి. ఇప్పుడు 148 అని కూడా పట్టా కూడా కబ్జానేనా? పట్ట ఎట్లా కబ్జా అవుతుందండి? ఈ పట్టా కూడా కబ్జా అంటే మాకు తెలియదు. మరి నాకు తెలిసిన కాకైతే 54 నుంచి మాకు పానీలు ఉన్నాయి, రికార్డు ఉంది. ROR కానీ, సేత్వార్ కానీ, అడంగల్ పానీ కానీ, కాసరా పానీ కానీ, మాకు అన్ని పానీస్ మాకు ఉన్నాయి. రెవెన్యూ రికార్డులో మా పేరు ఉంది. 54 నుంచి ఈ రోజు దాకా ఉన్నా కూడా నీది కబ్జా అంటే దాన్ని నేను ఏం చేయలేను దానికి. ఓకే, అది అంటే ఉద్దేశపూర్వకంగానే హైడ్రా కూల్చిందని అంటారు. అంటే ఇప్పుడు హైడ్రాకు మీ ఇల్లు కూల్చాలన్న ఉద్దేశం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఇన్ని ఇళ్ళ మధ్య ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఇల్లే హైడ్రాకి ఎందుకు కనిపించింది అంటే మాణిక్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండు. ఎప్పటికక్కడ గతంలో కూడా ఐలాపూర్లోకి వచ్చి వాళ్ళు ప్రజాపాలన దినోత్సవాలు చేస్తూ ఉంటే తులం బంగారం వచ్చిందని, మహిళలకు 2000 ఇచ్చిందని మాట్లాడుతూ ఉంటే పోయి ప్రశ్నించిన. ఇది అక్కడ వాళ్ళకు ఆపిన, ఏమని చెప్పిన, 2500 మా ఊర్లో ఎవరికైనా వచ్చిందా? తులం బంగారం ఎవరికైనా వచ్చిందా? 500 గ్యాసులు ఎవరికైనా వచ్చిందా? వరి బోనస్ ఎవరికైనా వచ్చిందా? పంట పెట్టుబడి సాయం వచ్చిందా? ఎవరికి రాలేదు. ఇచ్చిన 6 గ్యారెంటీలు కంప్లీట్గా ఫెయిల్ అయినా కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి గొంతు నొక్కనికి ప్రయత్నం తప్పితే ఇంకా ఏమీ లేదు. బీఆర్ ఈరోజు రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోతే ఈరోజు నా ఇల్లు కూలకపోతుండే. 100% ఫ్యాక్ట్ ఇది. కేవలం మీరు రాజకీయాల్లో ఉన్నందుకే మీ ఇల్లు కూల్చిర్రు, 1000% కూల్చారు అంతే. 100% ఓన్లీ రీజన్ అదే. రాజకీయాలు ఉన్నందుకు, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీని ఎక్కువ ప్రశ్నిస్తున్నందుకు, దానికి తప్ప ఇంకా అందులో వేరే నాది. ఇప్పుడు హైడ్రా గైడ్ లైన్స్ ఏందండి? హైడ్రా ఇప్పుడు మనకు హైడ్రా ఏం చెప్తుంది? హైడ్రా హైకోర్టు ఏం చెప్తుంది అంటే, హైడ్రా వాళ్ళు చెప్పేది ఏంటంటే, హైడ్రా గైడ్ లైన్స్ చెరువు కానీ, నాలా కానీ, కుంట కానీ, బఫర్ జోన్ కానీ, FTL కానీ ఉంటేనే హైడ్రా కూల్చాలి. ప్రైవేట్ ల్యాండ్ల జోలికి వెళ్ళదని
ఆల్రెడీ హైకోర్టు క్లియర్గా చెప్పింది. నా చెరువ, కుంటన, నాలానా, బఫర్ జోనా, ఎఫ్టీఎల్ అదేంది ప్రైవేట్ ల్యాండ్ కదా మాది, నీకేం సంబంధం మన రానికి? నీకు ఎట్లాంటి సంబంధం ల్యాండ్లు వచ్చి కూల్చి సగం కూల్చి మళ్ళీ సారీ చెప్పి పోతా ఉన్నారు. సారీ చెప్పారా మీకు? చెప్పారు. ఏమని చెప్పిండ్రు? మీ తొలివెలికి రఘు వీడియో ఆల్రెడీ ఉన్నది అందులో, చూడండి మీరు అందులో. అది అనుకోకుండా మేము కంపౌండ్ కొట్టమని చెప్పినాము, తర్వాత మాకు తెలియక మిస్క్యారేజ్ అయిన సగం కొట్టి వెళ్ళిపోతున్నాం. ఓకే ఓకే. అంటే దీని వెనుక ఎవరైనా ఉన్నారని అనుకుంటారా? అంటే హైడ్రా వెనుక హైదరాబాద్ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉంటారు? కంప్లైంట్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే ఇప్పుడు పటాన్ చెరువులో కాటా శ్రీనివాసే ఉన్నాడు, ఇంకెవరైనా ఉన్నారా? ఎవరుంటే వాళ్ళు ఇక కాంగ్రెస్ వాళ్ళ. ఇప్పుడు హైడ్రా అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టింది అది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో వీడు యాక్టివ్ గా పనిచేస్తుంటే రేపు కార్పొరేట్ టికెట్ అడుగుతాడు, రేపు పార్టీని ప్రశ్నిస్తుండు. అడుగుతారా కార్పొరేట్ టికెట్? 100% అడుగుతానే కదా, 5 years పనిచేస్తున్నానే కదా. అందుకేనా హరీష్ రావు తోటి దగ్గర తిరుగుతున్నారు? హరీష్ అన్న తోటి దగ్గరగా, హరీష్ అన్న కూడా కాదు, పార్టీలో యాక్టివ్ పనిచేసిన. ఫస్ట్ ఇప్పుడు మనకు టికెట్ రావాలంటే ఫస్ట్ గ్రౌండ్ లో పని చేయాలి. గ్రౌండ్ లో పని చేసి పబ్లిక్ మెప్పిస్తే కదా మనకి టికెట్ మనం గెలిచేది. టికెట్ మనం ఏం చేస్తాం అని చెప్పేసి నేను గత 5-6 years నుంచి అన్ని పనులు పక్కకి పెట్టినా. పబ్లిక్ లోనే పని చేసుకుంటా, యాక్టివ్ గా పని చేసుకుంటా, కాంగ్రెస్ పార్టీ చేసిన అవి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయని పబ్లిక్ తీసుకుపోతా ఉన్నా. సో వీడు ఉంటే మనకి ఇబ్బంది. గతంలో కూడా మీరు చూసుకుంటే 5 మున్సిపాలిటీలు పటంచెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు టఫెస్ట్ మున్సిపాలిటీ జిన్నారం. దాని ఇన్ఛార్జ్ నాకు ఇచ్చారు. అక్కడ జెండా ఎగరేసినాం. మేము Day 1 పోయినప్పుడు మీకు ఇచ్చినందుకే, ఇన్ఛార్జ్ ఇచ్చినందుకే జిన్నారం గెలిచిన అంటున్నారా? 100% పని చేసిన అని చెప్తున్నా. గట్టిగా పని చేసినాం కూడా గెలిచినాం. అందరం కష్టపడి పని చేసినాం కాబట్టి పార్టీ గెలిచింది. ఎవరి వల్ల ఒకరి వల్ల కూడా కాదు కదా, సమిష్టిగా పని చేసినాం. టఫ్ ప్లేస్ లో ఇన్ఛార్జ్ చేసినా రాత్రి మార్నింగ్ 6 గంటలకు పోతే నైట్ 12 గంటల దాకా ఉండి అందరితో మెప్పించి, అందరితో ఒప్పించి, ఓట్లు వేయించి గెలిపించాం కాబట్టి 5 మున్సిపాలిటీ పటంచెరులో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. ఉందా అసలు నిజంగా పటాన్ చెరువులో ఇప్పుడు బీఆర్ఎస్ స్కోప్ ఉందా? ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు అవకాశం ఇచ్చినందుకే మైపాల్ రెడ్డికి జనాలు పటాన్ చెరువులో బాధపడుతున్నారని వినిపిస్తుంది. పటంచెరులో బీఆర్ఎస్ పార్టీ లేకపోతే 3 సార్లు బీఆర్ఎస్ పార్టీలో గెలుస్తుంది. పటంచెరులో బీఆర్ఎస్ పార్టీ లేకపోతే 5 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీలో గెలుస్తుంది. మున్సిపాలిటీలలో పార్టీ ఉంటేనే కదా గెలిచేది. మరి పార్టీ వాళ్ళు లేదనుకుంటే మరి ఎవరు గెలిచారు? బీఆర్ఎస్ గెలిచింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? 5 మున్సిపాలిటీ కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇంకేం కావాలండి? దానికి ప్రూఫ్స్ ఇది సరిపోతుందా? ప్రూఫ్ నెక్స్ట్ కాటా శ్రీనివాస్ కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాడు అక్కడ అని వినిపిస్తుంది. ఇది నిజం కదా? 100% మళ్ళీ పటంచెరు గడ్డ మీద 4వసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. అందులో ఎట్లాంటి సందేహం లేదు. 4వసారి బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఓకే, ఇంతవరకు బానే ఉంది. ఆ ఎగిరేసేది గూడెం మహిపాల్ రెడ్డినా ఉంటాడా బీఆర్ఎస్ లో? అది డిసైడ్ చేసేది కేసీఆర్ గారు డిసైడ్ చేస్తారు. అది మైపాలన్న అయితే మైపాలన్న. మేము బీఆర్ఎస్ పార్టీకి టికెట్ ఇవ్వాలి, అలాగే పనిచేయడానికి సిద్ధంగా మేము కార్యకర్తలుగా పనిచేస్తాం అంతే. పర్సన్ ఎవరైనా సరే టికెట్ ఎవరికి ఇస్తే టికెట్ డిసైడ్ చేసేది కేసీఆర్ గారు డిసైడ్ చేసేది. పార్టీకి పనిచేస్తే మేము పనిచేస్తాం, అది ఎవరికి తెలక పనిచేస్తాం మేము అంతే. అది ఇందాక ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్ అయిందని అన్నారు కదా, అంటే ఏడ ఫెయిల్ అయింది? ఇచ్చిన 6 గ్యారంటీలు. మరి మీకు మీ ఇంట్లో లేడీస్ ఉంటారు, మీకు 200 వస్తుంది, 2500 మీకు వస్తుందా ఎవ్రీ మంత్? తులం బంగారం వస్తుందా? పెన్షన్లు వస్తున్నాయా? రైతు బంధు ఆయన 12,000 అని చెప్పి మరి 12,000 ఇస్తున్నాడా? ఇప్పుడు ప్రభుత్వం అన్నాక ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చలేరు కదా. ఈవెన్ కేసీఆర్ అయినా నరేంద్ర మోడీ అయినా ఎవరైనా 100% చేయలేరు. కొన్ని చేసినవి ఉంటాయి కదా, మరి వాటిని కన్సిడర్ చేయొచ్చు కదా. ప్రతి హామీ కాదు, అసలు ఏ హామీ నెరవేర్చలేదు కానీ నా బాధ. ఏ హామీ నెరవేర్చకుండా ఎట్లుంటారు? ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇవ్వట్లేదా? తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలేదా? వాళ్ళు సన్న బియ్యం రావట్లేదా? సంపూర్ణంగా అందరికి వస్తుందా? 10 లక్షల మందికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. లెక్క తీయమని చెప్పండి. వాళ్ళ నియోజకవర్గంలో సరే 200 యూనిట్లు సంపూర్ణంగా కంప్లీట్ గా ఇవ్వాలి మొత్తం వస్తున్నారు. అట్లా ఒక్క ఊరిని ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఊరిని ఇవ్వండి. 1260 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో. ఒక్క గ్రామ పంచాయతీ తీసుకుపోయి ఇగో దీంట్లో కంప్లీట్ గా 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ వచ్చింది, 500 వరి బోనస్ క్లియర్ గా వచ్చింది, 500లకు గ్యాస్ క్లియర్ గా వచ్చింది చెప్పండి. ఇట్లా ఎక్కడ వచ్చింది అసలు? ఏ హామీ కూడా ఎక్కడ కూడా కంప్లీట్ గా ఫుల్ఫిల్ గా పబ్లిక్ అందలేదు. ఇది వాస్తవం. అందింది ఒకటి, అది కూడా ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు కూడా లేడీస్ కు ఫ్రీ చేసినావు, మొగలకు డబల్ చేసినావు. ఇంకా ఇంకేం లేదు, అంతకు మించి ఇంకా ఏం లేదు. అది చేసింది ఒకటి, అది కూడా ఫ్రీ బస్సు. దాని వల్ల కూడా లేడీస్ చాలా మంది అంటున్నారు, మహిళలు చాలా మంది అంటా ఉన్నారు నువ్వు ఎందుకు పెట్టినావు ఈ ఫ్రీ బస్ అని చెప్పి. అది అంటే ఇప్పుడు ఏ రకంగా ఇక్కడ కూడా సక్సెస్ కాలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటారు. కాలేదు కాబట్టి ఇప్పుడు అయితే మరి ఇప్పుడు మా పడంచెల మరి రావాలి కదా, 5 గెలవాలిగా అంటున్నా. 100% కాలేదని నేను అంటున్నా. ఓకే సరే, అంటే మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చే స్కోప్ ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే 2034 దాకా నేనే ఉంటే ఇంకా 10 ఏళ్ళు నేనే వెళ్తా, రాసి పెట్టుకోండి ఇది ఫిక్స్ అని రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు.
ఇప్పుడు 2034 దాకా రేవంత్ రెడ్డి గారు ఉంటారా అనేది ఉండరా అనేది అది మనం కాదు, పబ్లిక్ డిసైడ్ చేయాలి, తెలంగాణ ప్రజలు డిసైడ్ చేయాలి. ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆయన రేపు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పోమని చెప్పండి. చూడండి తెలుస్తుంది, ఆయనకు అర్థమవుతుంది కదా. ఆయన ఆయన కూడా కాదు కదా, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు ఓట్లు వేయాలి, ఓట్లు వేసినా గెలుస్తాడు. అది కదా ఇప్పుడు ఫస్ట్. ఇప్పుడు నీకు టర్మ్ ఏంది 2028 లేక 2029 వరకు నువ్వు రాజకీయంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి నీ 3 years అయిపోయింది. ఇప్పుడు ఇంకా 2 years ఉంది. ఈ 2 years నువ్వు మంచిగా పని చేయి, తర్వాత నేను ఉంచాలా ఉంచదని పబ్లిక్ డిసైడ్ చేస్తారు. 34 దాకా ఉంటా, 54 దాకా ఉంటా అని మాటలు అవసరం లేదు కదా. అది అంటే ఇప్పుడు ఉండే అవకాశం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా 2028 ఎలక్షన్లో తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఎట్లా ఎగురుతుంది? మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసినందుక? ఇప్పుడు ఒకటి మీరు కాగ్ రిపోర్ట్ తీసుకోండి. కాగ్ రిపోర్ట్ ప్రకారము మేము చేసిన అప్పులు, మేము అప్పులే కాదండి, ఆస్తులు కూడా చూడాలి కదా. డిస్ట్రిక్ట్ ఒక మన మెడికల్ కాలేజ్ పెట్టించినాము, డిస్ట్రిక్ట్ ఒక కలెక్టరేటు, అనేక తాండాలని గ్రామ పంచాయతీలుగా చేసినాము, మండలాలు చేసినాము, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము, రైతులకు ప్రతి పంటకు 5,000 సాయం ఇచ్చినాము, అనేక అభివృద్ధి కూడా ఉంది. హైదరాబాద్లో మీరు చూసుకుంటే 2014 to 23 ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఎందుకు? ఇప్పుడు మా అక్క వాళ్ళది ల్యాండ్ ఇక్కడ మాధవరం సైడ్ తీసుకుంటే బిఫోర్ 2014కు ఎకరా 10 లక్షలు అంటే కూడా మా సిస్టర్ మ్యారేజ్ వాళ్ళు తీసుకోలే. 4 కోట్ల ఎకరా పోతుంది మొన్నటి దాకా. ఇప్పుడు తగ్గింది. ఇంకా 2000 బిఫోర్ బీఆర్ఎస్ పడినప్పుడు నమ్మకు 4 కోట్ల కూడా ఇయ్యలేము. ఇప్పుడు ఇంకా 1 year తగ్గింది. ఇప్పుడు ఇంకా తగ్గింది, 100% తగ్గింది. మా కిషన్రెడ్డిపేటలో దాదాపు 200-300 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్లో హైడ్రా చేసుకునే పుణ్యానికి బిల్డర్లు ఆత్మహత్య సగం మంది చచ్చిపోయారు, సూసైడ్ చేసుకుని సగం మంది చచ్చిపోయారు. అమ్ముడు పోక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా? 100 మంది బయటికి రారు కదా, అందరు ఎక్స్పోజ్ కారు కదా. అది వాస్తవం. అది సగం దెబ్బతిన్నది రియల్ ఎస్టేట్ వ్యవస్థ మొత్తం కూడా రంగము. ఓకే, మరి మళ్ళీ మీరు వస్తే బాగా చేస్తారా? 100% చేస్తాం. ఎందుకంటే అలా చేసినాం మేము. అంటే ఎట్లా నమ్మాలి? ఇప్పుడు మీరు బంగారు తెలంగాణ నినాదంతో వచ్చారు, మొదలు వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేయలేక పోయినరు, చేసిరంటారా? మళ్ళీ ఒకటే చేయలేదు కదా. మేము ఓడిపోయింది కేవలం 1.8 shares తోడే మేము ఓడిపోయినాం. మాకేం 0 సీట్లు ఏం రాలేవు. మాకు తక్కువ సీట్లతో నియర్లీ 40 seats మాకు వచ్చినాయి. ఇంకా 20 seats ఏమైందంటే అందులో కూడా కొంతమంది ప్రజలు 2 సార్లు నాకు ఇచ్చినాం కదా, అన్ని మంచిగా వస్తున్నాయి కదా, అంత మంచిగా అయిపోయింది కదా. ఒకసారి ఆయన ఏం చెప్పిండు, అన్ని డబల్ 2,000 పెన్షన్ 4,000 పెన్షన్, 5,000 దానికి రైతు బంధు 12,000, రుణమాఫీ డబల్ 2 లక్షలు స్పాట్లో మీద తెచ్చుకోమని చెప్పిండు. తులం మేము 1 lakh ఇస్తే దానికి అడిషనల్గా మళ్ళీ తులం బంగారం యాడ్ చేసి చెప్పిండు. ఇట్లా అన్ని యాడ్ చేయడం వల్ల కొంతమంది పబ్లిక్ అరే నిజంగా తులం బంగారం వస్తుందేమో అని చెప్పి పబ్లిక్ నమ్మి ఓట్లు వేసారు. ఓట్లు వేసిన కర్మానికి వాళ్ళ మంత్రులే అంటారు. ఇప్పుడు ఏమంటారు, మేము తులం బంగారం ఏదో అన్నాం, ఇప్పుడు బంగారం 1,50,000 అయింది, మేము ఇస్తామా అంటే మా తెలియదా మరి అని మీరే చెప్పారు కదా. అలా కామన్ డిక్లరేషన్ క్లియర్ చెప్పారు 40% ఇస్తాను చెప్పారు రిజర్వేషన్ బీసీలకు. ఇచ్చిర్రా? కేసులో పెండింగ్ నడుస్తూ ఉంది. కేవలం ప్రజలను మబ్బై పెట్టి ఓట్లు వేసుకురు, గద్దెని ఎక్కిర్రు. 100% నెక్స్ట్ 2 yearsలో ఇలా గవర్నమెంట్ కథ అయినాక ఈ గవర్నమెంట్ పబ్లిక్ చూసిరు కదా, 100% ఇంకా 2-3 times ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, వస్తుంది. ఒక విషయం చెప్పండి, మీరు కార్పొరేటర్ అవుతారా? 100% అవుతా. మీకు టికెట్ ఇస్తారా? పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా అవుతా, ఎవరికి ఇచ్చినా పని చేస్తా. ఓకే, రైట్. చూసిరు కదా, ఇది మాణిక్ యాదవ్ గారు చెప్తున్న అంశం. పార్టీ ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తే నేను 100% కార్పొరేటర్ని అవుతా. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఎవరికి ఇచ్చినా కూడా పార్టీ కోసమే పనిచేస్తా. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.